తెలుగు చిత్ర పరిశ్రమలో అద్భుతమైన నటుల పేర్లు చెప్పాల్సి వస్తే రాజబాబు గారి పేరు తప్పకుండా ఉంటుంది. హాస్య నట చక్రవర్తిగా ఎన్నో వెలకెట్టలేని పాత్రలు పోషించారాయన. కథానాయకుడు ఎవరైనా సరే ఆయన ఉంటే చాలు సినిమా సగం హిట్ అయినట్టే అన్నది ఆనాటి దర్శక నిర్మాతల నమ్మకం. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన రాజబాబు గారు ఒకానొక దశలో హీరోలకు సమానంగా పారితోషికం అందుకునేవారట. ఒక సినిమాలో హీరోగా ఎన్టీఆర్ గారి పారితోషికం 35,000 రూపాయలు, రాజబాబు గారి పారితోషికం 20,000 రూపాయలుగా నిర్ణయించారు నిర్మాత. తనకు 35,000 రూపాయలు కావాల్సిందే అని పట్టుపట్టారట రాజబాబు గారు. ఎన్టీఆర్ గారు హీరో, మీరు కమేడియన్ అని నిర్మాత అంటే, అయితే హీరోనే కమేడియన్గా చూపించి సినిమాను విడుదల చేయండి అని సమాధానమిచ్చారట. పాఠశాలలో చదువుకునే రోజుల్లోనే బుర్రకథ, హరికథలతో నవ్వులు పంచేవారట. స్టేజ్ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్న తరువాత సినిమా అవకాశాల కోసం మద్రాసు వెళ్లారు. కెరీర్ తొలినాళ్లలో అవకాశాలు లభించక ట్యూషన్లు చెప్పుకుంటూ బతికారు. జగపతి వారి అంతస్తులో సినిమాలో నటించినందుకు రాజబాబు గారు అందుకున్న పారితోషికం 1,300 రూపాయలు. రాజబాబు గారు తొలిసారిగా తీసుకున్న పెద్ద మొత్తం అదే. ఆ తర్వాత హీరోలతో సమానంగా పారితోషికం తీసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. 5 రూపాయల కోసం గంటల తరబడి టీ నగర్లో నిలబడిన చోటు ముందు ₹1,00,000 ఖరీదైన కారులో వెళ్తూ గతాన్ని తలుచుకుని కన్నీరు పెట్టుకునేవారట. తనలా కష్టాలు పడుతున్న చాలా మందిని అప్పట్లో ఆదుకున్నారాయన. తెలుగులో ఎవరైనా సినిమా తీయాలంటే స్క్రిప్ట్ ఉండేది కాదు, డైరెక్టర్ ఎవరో తెలియదు. కానీ రాజబాబు గారు రమాప్రభ గారని రాసుకుని మద్రాసుకు వచ్చేవారు. ఆ తర్వాత కథా సినిమా మొదలయ్యేవని రాజబాబు గారితో తన కాంబినేషన్ గురించి రమాప్రభ గారు ఓ ఇంటర్వ్యూలోనూ చెప్పుకొచ్చారు. అంటే వారి కాంబినేషన్ ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గంటల చొప్పున నటించిన నటుడు ఆయన. ఒక గంట ఎన్టీఆర్ గారితో నటిస్తే మరో గంట శోభన్ బాబు గారితో ఇతరుల చిత్రాల్లో నటించిన రికార్డు రాజబాబు గారి సొంతం. డబ్బుకు పరపతికి కొదవలేదు. కుటుంబంతో గడపలేనంత బిజీగా తన గురించి తాను ఆలోచించుకోలేనంత తీరిక లేకుండా ఉండేవారు. ఒకప్పుడు మద్రాసులో కేవలం మంచినీళ్లు తాగి రోజులు వెలతీసిన రాజబాబు గారు కమేడియన్గా హీరోని మించిన పాపులారిటీ, డబ్బు సంపాదించారు. ఆ రోజుల్లోనే రాజబాబు గారు లక్షల్లో పారితోషికం తీసుకున్నారు. మరి రాజబాబు గారి అసలు పేరేంటో తెలుసా? పుణ్యమూర్తుల అప్పలరాజు గారు.